అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు బ్యాడ్ న్యూస్. అందరి రేషన్ కార్డులు రద్దు. సీఎం షాకింగ్ నిర్ణయం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నారు, రేషన్ కార్డులు ఎందుకు రద్దు చేస్తున్నారన్న పూర్తి వివరాలు, అది కూడా ఎప్పటి నుంచి అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. రాష్ట్రంలో అయినా అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలి అనే లక్ష్యంతో సీఎం అయితే ప్రభుత్వం రేషన్ కార్డులను ఏరివేత కార్యక్రమాన్ని అయితే ముమ్మరం చేసింది. అంటే కొంతమందికి అర్హత లేకపోయినా వాళ్ళు రేషన్ తీసుకుంటున్నారు అనే అనుమానాలు చాలా వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే గత కొద్ది కాలంగా సాగుతున్న ఈ విచారణలోని షాకింగ్ నిజాలైతే వెలుగులోకి వచ్చాయి. నెలకు 50,000 నుండి 2 లక్షల వరకు జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా, అధిక ఆదాయం ఉన్న ప్రైవేటు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. గతంలో కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ తల్లిదండ్రుల కార్డులోనే కొనసాగించడం వల్ల వాళ్ళ వివరాలు బయటకు రాలేదు. కానీ ఇటీవల తల్లిదండ్రుల నుంచి విడిపోయి ప్రత్యేకంగా కొత్త కార్డులు పొందడంతో డేటా విశ్లేషణ ద్వారా వీరి అసలు ఆదాయం వివరాలు అయితే బహిర్గతమయ్యాయి. తప్పుడు సమాచారంతో ఇన్నాళ్ళు ప్రభుత్వం సబ్సిడీలను పథకాలను పొందుతున్న ఇలాంటి వారి రేషన్ కార్డులను అయితే పౌర సరఫరాల శాఖ వెంటనే రద్దు చేస్తుంది. ప్రభుత్వం నిర్ణయించుకున్న నిబంధనల ప్రకారం కింద అర్హతలు దాటిన వారు మాత్రమే రేషన్ కార్డును అధికారులు క్షేత్రస్థాయి పరిశీలించిన తర్వాత అనంతరం రద్దు చేస్తారనమాట. ఏడాదికి 6 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారు, అలాగే ప్రతి ఏటా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారితో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోని 3 ఎకరాల 20 సెంట్లు ఎక్కువ కన్నా భూమి లేదా అంతకన్నా 7 ఎకరాల 20 సెంట్ల కన్నా మెట్ట భూమి కలిగి ఉన్న వాళ్ళైతే ఈ రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారనమాట. ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలోని పర్యటిస్తున్నారు. ఆధార్ లింకేజ్, ఐటీ రిటర్న్స్ ఆధారంగా అనుమానిత అకౌంట్లను స్కానింగ్ చేస్తున్నారు. అర్హులైన పేద ప్రజలకు మాత్రమే ఎటువంటి అన్యాయం జరగకుండా చేస్తామనే వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ఐటీ ఉద్యోగులను, అలాగే ల్యాండ్ లార్డ్స్, ఐటీ పన్ను చెల్లింపుదారులు రేషన్ కార్డులను పూర్తిగా కూడా తొలగించేస్తామని అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనంగా మారింది. నెటిజన్లు కూడాను ఇలాంటి వారికి ఇలాగే కావాలి, మా వీళ్ళ వల్లే మా పేదలకు ఎక్కువ అయితే చాలామందికి రేషన్ను అందట్లేదు, సరిగ్గాను సరిపోవట్లేదు అని చెప్పి సగం సగం ఇచ్చి వదిలేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కిరోసిన్ అని, కందిపప్పు, పంచదార అంటూ ఇంకా చాలా ఐటమ్సే ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు ఇన్ని ఇవ్వట్లేదు, కందిపప్పు ఆపేసింది. అలాగే కొన్ని చోట్లయితే కొన్ని చాలా మటుకు ఆపేయడం జరిగింది. పేదలకైతే సమకూర ధరలోని అన్నీ అందాలి అనుకుంటే మాత్రం ఇలాంటి చర్యలు తప్పనిసరి అని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎంతవరకు న్యాయం అంటారు? ఇప్పుడు దాకా ఇచ్చి ఇప్పుడు ఆపేయడం ఏమైనా తప్పంటారా, లేదా నెటిజన్లు ఫీల్ అవుతుందే రైట్ అంటారా? ఇలాగా తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఎంతవరకు న్యాయం అంటారు? ఇది ఏపీలో కూడా కొనసాగితే మంచిది అనుకుంటున్నారా? మీరు ఎలాంటి అభిప్రాయం అయినా సరే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.